హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనం యూట్యూబ్ ద్వారా మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఇలా మనం యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేయడానికి మనం యూట్యూబ్ ఛానల్లో లేదంటే యాడ్సెస్ అకౌంట్లో, అంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకు ఎర్నింగ్ వచ్చేదాకా మన యూట్యూబ్ సంబంధించిన సెట్టింగ్స్ ఏమేమి చేయాల్సి ఉంటుంది, ఏ స్టెప్స్ ఉంటాయని చెప్పి వీడియో ద్వారా అయితే మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. అయితే ఇది ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి స్టెప్స్ అన్నీ తెలియదు కాబట్టి నేను వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను. సో కొత్త వాళ్ళే కాకుండా పాత వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే, అంటే యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకుని ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్టయితే ఈ స్టెప్స్ తెలియని వాళ్ళు ఉంటే సో వాళ్ళు కూడా చూసి అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి మీ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఎనేబుల్ చేసుకోండి. అలా అయితేనే మీకు లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ వస్తాయి, లేదంటే రావు ఫ్రెండ్స్. అయితే ప్రజెంట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత అసలు ఏ స్టెప్స్ ఉంటాయి మనకు ఫస్ట్ ఎర్నింగ్ వచ్చేదాకా అని చెప్పి వీడియో ద్వారా అయితే మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. అయితే దీనికోసం ఏంటంటే ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ని అయితే క్రియేట్ చేస్తాం. అయితే క్రియేట్ చేసిన తర్వాత, అంటే ఎగ్జాంపుల్ మన పేరుతో XYZ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసాము అనుకుందాం. సో చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే మనం నార్మల్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే చేస్తుంటాం. సో ఇలా అప్లోడ్ చేస్తున్న కొద్దీ మనము నార్మల్గా ఫస్ట్ టైం ఏం చేస్తామంటే ఒక 2-3 మినిట్స్ వీడియోలు, లేదంటే 5 మినిట్స్ లెంత్ ఉన్న వీడియోస్ ఇలా అయితే అప్లోడ్ చేస్తుంటాం. సో ఇలా మనం అప్లోడ్ చేస్తూ మనం ఇంకా ఎక్కువ లెంతీ ఉన్న వీడియోస్ని అప్లోడ్ చేయాలైతే అనుకుంటాం. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఒక 15 మినిట్స్ కంటే ఎక్కువ లెంత్ ఉన్న వీడియోస్ని అప్లోడ్ చేయాలి లేదా పబ్లిష్ చేయాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ మన మొబైల్ నెంబర్తో వెరిఫై కావాల్సి ఉంటుంది. అంటే మన మొబైల్ నెంబర్తో మన ఛానల్ని వెరిఫై చేస్తేనే మనము 15 మినిట్స్ కంటే అబోవ్ ఉన్న వీడియోస్ని అప్లోడ్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఈవెన్ లైవ్ స్ట్రీమ్స్ చేయాలన్నా కూడా ఈ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయితే కంపల్సరీగా అవసరం. సో అలా మనం మొబైల్ నెంబర్తో మనం ఛానల్ని వెరిఫై చేసుకున్న తర్వాత 15 మినిట్స్ కంటే అబోవ్ లెంత్ ఉన్న వీడియోస్ని మనం చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో ఇలా అయిన తర్వాత నెక్స్ట్ మనం వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం, పబ్లిష్ చేస్తుంటాం. నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్ ఒక 100 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనకు మన ఛానల్కి కస్టమ్ URL అనేది మనము ఎనేబుల్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. అంటే 100 సబ్స్క్రైబర్స్ ఎవరి ఛానల్కి అయితే దాటుతారో వాళ్ళు ఈ కస్టమ్ URLని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ కస్టమ్ URL ఏంటంటే మన పర్టికులర్ నేమ్తో మన ఛానల్ క్రియేట్ చేస్తాం, XYZ అనే పేరుతో ఛానల్ క్రియేట్ చేసాం. కానీ మన యూట్యూబ్ అడ్రస్ చూసినట్టయితే youtube.com/ అని చెప్పి కొన్ని లెటర్స్ అయితే ఉంటాయి. సో అలా లెటర్స్ కాకుండా మన పేరుతో youtube.com/c.xyz అని మన ఛానల్ పేరు ఉండాలి అనుకుంటే ఈ కస్టమ్ URLని మనం ఎనేబుల్ చేసుకుంటేనే ఆ పేరుతో కస్టమ్ URL అనేది ఎనేబుల్ అవుతుంది, మన పేరుతో ఈ URL అనేది కనిపిస్తుంది. ఇది ఎవరికి అంటే 100 సబ్స్క్రైబర్స్ ఎవరికైతే దాటుతారో వాళ్ళకి ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అప్పుడు మనం ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటే మన ఛానల్తో, అంటే మన ఛానల్ పేరుతో కస్టమ్ URLని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇదంతా కూడా కస్టమైజేషన్ సెట్టింగ్ కిందకి వస్తుంది. ఈ కస్టమైజేషన్ సెట్టింగ్స్ అంటే ఏంటంటే మన ఛానల్ ఎలా ఉండాలి, అంటే ఛానల్ అపీరెన్స్ ఎదుటి వాళ్ళకి ఎలా కనిపించాలి, వ్యూవర్స్కి ఎలా కనిపించాలి అనేది ఈ కస్టమైజేషన్ సెట్టింగ్లో ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇంకా చాలా సెట్టింగ్స్ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే మన లోగో ఎలా ఉండాలి, మన బ్యానర్ ఎలా ఉండాలి, ఛానల్ బ్యానర్, బ్యానర్ పైన సోషల్ మీడియా లింక్స్ ఏమైనా ఇవ్వాలా వద్దా, ఇలాంటివన్నీ కూడా కస్టమ్ URL సంబంధించిన సెట్టింగ్స్లో అయితే కనిపిస్తాయి. సో ఇంకా మనం డీప్గా వెళ్ళినట్టయితే ఇలా మనం యూట్యూబ్లో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. సో అప్లోడ్ చేసిన తర్వాత మనకు కొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు, మన ఛానల్ సంబంధించిన కొంచెం వాచింగ్ హిస్టరీ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇదంతా ఎంత ఉందనేది మనం మానిటైజేషన్ ఒక ట్యాబ్ అయితే ఉంటుంది. సో ఆ మానిటైజేషన్ ట్యాబ్లో చూసినట్టయితే మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచింగ్ అవర్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు మనం మానిటైజేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ మానిటైజేషన్ అంటే ఏంటంటే మన ఛానల్కి యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అయితే ప్రీవియస్ ఏంటంటే ఓన్లీ మానిటైజ్డ్ ఛానల్స్కి యాడ్స్ డిస్ప్లే అయ్యేవి. ప్రజెంట్ కొత్త ఛానల్స్ కూడా యాడ్స్ డిస్ప్లే అవుతున్నాయి. అయితే మానిటైజేషన్ ఎవరి ఛానల్కి అయితే అవుతుందో వాళ్ళకి యాడ్స్ డిస్ప్లే అవుతాయి కదా, వాళ్ళ ఆ యాడ్ ద్వారా వచ్చే ఎర్నింగ్ అంతా కూడా ఈ యూట్యూబర్కి అయితే వస్తుంది. సో అది కూడా ఎలా అంటే 55% మనకి ఇస్తుంది,
45% యూట్యూబ్ తీసుకుంటుంది. సో ఇది మానిటైజేషన్ అయిన ఛానల్కి. ఒకవేళ కాని ఛానల్కి యాడ్స్ వస్తే ఎలా అంటే ఆ మానిటైజేషన్ కాని ఛానల్కి అంటే ఈ 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచింగ్ హిస్టరీ ఎవరి ఛానల్కి అయితే కాదో వాళ్ళకు కూడా యాడ్స్ వస్తాయి కదా. సో ఆ యాడ్ అంటే వాళ్ళ ఛానల్కి వచ్చే యాడ్స్ వాటి ద్వారా వచ్చే ఎర్నింగ్ అంతా కూడా యూట్యూబ్ వాళ్ళే తీసుకుంటారు. సో దానివల్ల మనకి ఎలాంటి రెవెన్యూ అయితే రాదు. దాని ద్వారా వచ్చే రెవెన్యూ అంతా కూడా యూట్యూబ్ వాళ్ళకే వెళ్ళిపోతుంది. మానిటైజేషన్ అయిన ఛానల్స్కి మాత్రమే రెవెన్యూ అనేది మనకు వస్తుంది, కానీ వాళ్ళకి యూట్యూబ్కి వెళ్ళిపోతుంది. సో ఈ మానిటైజేషన్కి ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచింగ్ హిస్టరీ ఎవరికైతే రీచ్ అవుతుందో సో వాళ్ళు మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి కింద అప్లై అని ఈ మానిటైజేషన్ ట్యాబ్లో కనిపిస్తుంది అనమాట. అయితే ఇది మానిటైజేషన్ ఎప్పుడవుతుంది అంటే కొంతమందికి 1 వీక్లో కావచ్చు, కొంతమందికి 1 మంత్లో కావచ్చు, కొంతమందికి 2-3 మంత్స్ పట్టచ్చు, కొంతమందికి 6 మంత్స్ ఎబో పట్టచ్చు, కొంతమందికి 1 ఇయర్ పట్టచ్చు, కొంతమందికి 2-3 ఇయర్స్ కూడా పట్టచ్చు. కానీ ఈ థ్రెషోల్డ్ ఎప్పుడైతే మనం రీచ్ అవుతాము సో అప్పుడే మనం మానిటైజేషన్కి అప్లై చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఇది యూట్యూబ్ వాళ్ళు ఎలా చూస్తారంటే పాస్ట్ 1 ఇయర్లో అంటే ఎగ్జాంపుల్ మన ఛానల్ స్టార్ట్ చేసి ఒక 2 ఇయర్స్ అయిందనుకోండి. సో ఆ 2 ఇయర్స్ని చూడరు. బట్ ఈరోజు మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచింగ్ హిస్టరీ అయిందనుకోండి. సో దానికి పాస్ట్ 1 ఇయర్లో మాత్రమే వీళ్ళు కౌంట్ చేసి ఈ డిస్ప్లే చేస్తారనమాట. సో అక్కడ మనకు 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచింగ్ అవర్స్ అయిన తర్వాత ఈ 1 ఇయర్ పాస్ట్ 1 ఇయర్లో ఎవరికైతే అవుతుందో వాళ్ళకి మాత్రమే మానిటైజేషన్ ఎనబుల్ కావడానికి ఒక ట్యాబ్ ఎనబుల్ చేస్తారు వాళ్ళు. సో అప్పుడే మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి. సో అలా అప్లై చేసుకోవటప్పుడు మనము మన యూట్యూబ్ ఛానల్కి యాడ్సెన్స్ అకౌంట్ని లింక్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు ఈ మానిటైజేషన్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే మన ఈమెయిల్ ఐడితో ఒక యాడ్సెన్స్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. దీనికోసం ఏంటంటే మనం అంటే మన యూట్యూబ్ ఛానల్కి ఏ జీమెయిల్ ఐడి యూజ్ చేసామో అదే జీమెయిల్ ఐడితోని మనం ఈ యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ లేడీస్ ఏం చేస్తారంటే వీళ్ళ పేరుతో ఛానల్ క్రియేట్ చేసినప్పుడు వీళ్ళ ఈమెయిల్ ఐడికి ఛానల్ యూజ్ చేస్తారు. యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ హస్బెండ్ నేమ్తోటో బ్రదర్స్ సిస్టర్స్ వీళ్ళ పేరుతోనో ఇలా క్రియేట్ చేస్తుంటారు. సో అలా చేసిన యాడ్సెన్స్ అకౌంట్ దీనికి లింక్ కాదు. మీరు ఏ పేరుతో యాడ్స్ అంటే యూట్యూబ్ అకౌంట్ని క్రియేట్ చేస్తారో యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేస్తారో అదే జీమెయిల్ ఐడితో మీ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అవుతేనే మీ దీనికి లింక్ అవుతుంది, లేదంటే కాదు. ఇది ఒకటి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న యూట్యూబ్ ఛానల్కి ఏ ఈమెయిల్ ఐడి జీమెయిల్ ఐడి వాడారో అదే జీమెయిల్ ఐడితో ఈ యాడ్సెన్స్ అకౌంట్ కూడా ఉండాలి. ఫ్రెండ్స్తో బ్రదర్స్తో వాళ్ళతో వీళ్ళతో ఇస్తే మాత్రం మీకు లింకప్ కాదు, తర్వాత మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. ఎందుకు కాలేదని చెప్పి మళ్ళీ మీరు తర్వాత మీరు టెన్షన్ పడాలైతే వస్తుంది. సో మీరు అలా ఏ టెన్షన్ వద్దు అంటే మీరు మీ ఛానల్తో అంటే మీ జీమెయిల్ ఐడితోనే యాడ్సెన్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఈ స్టెప్స్ అన్నీ కూడా మనకు యూట్యూబ్లో దొరుకుతాయి. మన ఛానల్లో కూడా ప్రతి స్టెప్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వీడియోస్ రూపంలో మన ఛానల్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో ఏంటంటే అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనకు 4 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మన అడ్రస్ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే యూఎస్ ట్యాక్స్ ఇన్ఫోని అప్డేట్ చేసుకోవాలి. దాని తర్వాత స్టెప్ ఏంటంటే మన గూగుల్ మనకు ఒక అంటే యాడ్సెన్స్ వాళ్ళు ఒక పిన్ పంపిస్తారు, ఆ పిన్ని మనం వెరిఫై చేసుకోవాలి. తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని యాడ్ చేయాలి. ఈ యాడ్సెన్స్లో ఈ 4 స్టెప్స్ని మనము కంప్లీట్ చేస్తేనే రెవెన్యూ మనకు వస్తుంది. అయితే యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మన అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఆ యాడ్సెన్స్ అకౌంట్లో ఫిల్ చేయాలి. అంటే మన పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసి మనము యూఎస్ ట్యాక్స్ ఇన్ఫో అని ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది, ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయాలి మనం యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత. సో ఎందుకు అంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఇక్కడి వాళ్ళే కాకుండా అంటే ఇండియన్ పీపులే కాకుండా ఆల్ ఓవర్ ద వరల్డ్ చూడొచ్చు. సో అలాంటప్పుడు యూఎస్ వాళ్ళు కూడా చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ గూగుల్ వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు అంటే యూట్యూబ్ వీడియోస్ని యూఎస్ వాళ్ళు చూసినప్పుడు అక్కడ యూఎస్ సంబంధించిన యాడ్స్ అయితే మన ఛానల్ పైన మన వీడియోస్ పైన డిస్ప్లే అవుతాయి. సో అలా డిస్ప్లే అయినప్పుడు మనము అక్కడ యూఎస్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలట. సో దానికోసం యూఎస్ ట్యాక్స్ ఇన్ఫో అని ఒక రిపోర్ట్ అయితే ఉంటుంది. సో అది కంప్లీట్ చేయాలి. అది చేయకపోతే ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ మన యూట్యూబ్ సంబంధించిన ఎర్నింగ్ అంతా రెవెన్యూ అంతా ఒక $100 ఉందనుకోండి. సో $100లో 30% అమౌంట్
ఈ యూట్యూబ్ ఇన్ఫో మనం ఫిలప్ చేయకపోతే కట్ అయిపోతుంది అనమాట. అంటే ట్యాక్స్ రూపంలో యూఎస్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ దాన్ని మనం కంప్లీట్ చేస్తే, ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసిన వాళ్ళకి యూఎస్లో మనకు వీడియోస్ ఎవరైతే చూసారో దాంట్లో అంటే ఆ రెవెన్యూలో ఒక 12% మాత్రమే కట్ అవుతుందన్నమాట. అంటే అక్కడ చూసిన మనకు ఒక $100 వస్తే టోటల్ మంత్లీ ఎర్నింగ్, దాంట్లో ఒక $1-2 యూఎస్ సంబంధించిన రెవెన్యూ ఉందనుకుందాం. దాంట్లో 12% ఈ యూఎస్ ట్యాక్స్ ఇన్ఫో కంప్లీట్ చేసిన వాళ్ళకి కట్ అవుతుంది. ఒకవేళ ఇది కంప్లీట్ చేయని వాళ్ళకి టోటల్ $100లో 30% రెవెన్యూ అయితే కట్ అవుతుందన్నమాట. సో కాబట్టి కంప్లీట్ అది ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మీరు కంపల్సరీగా, లేదంటే మీ రెవెన్యూ అయితే లాస్ అవుతారనమాట. సో ఇదే కాకుండా మనకు యూట్యూబ్ ఛానల్కి మనకు మానిటైజేషన్ అయిన తర్వాత మనం ఇంకొక స్టెప్ అయితే చేయాలి. అంటే మన ఛానల్స్ అంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటికీ అన్ని వీడియోస్ మానిటైజ్ అవుతున్నాయా లేదా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే మానిటైజేషన్ అయిన వీడియోస్కి పక్కన గ్రీన్ కలర్ డాలర్ సింబల్ అయితే ఉంటుంది. సో ఆ సింబల్ లేకపోతే మీరు దాన్ని ఎనేబుల్ చేసుకోండి. లేకపోతే మీరు ఆ పర్టికులర్ వీడియోకి అంటే ఏ వీడియోకి అయితే గ్రీన్ డాలర్ ఉండదో దానికి యాడ్స్ డిస్ప్లే కావు, ఆ అమౌంట్ కూడా మీకు ఆ రెవెన్యూ కూడా మీకు రాదు. సో కాబట్టి మీరు మానిటైజేషన్ అయితేనే దాని ద్వారా ఆ వీడియో ద్వారా వచ్చే రెవెన్యూ అయితే మీరు ఎర్న్ చేసినట్టు, లేకపోతే ఆ రెవెన్యూ మీకు రాదన్నమాట. సో కాబట్టి ప్రతి వీడియోకి మీకు ఆ గ్రీన్ డాలర్ ఉందా లేదా ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని దాన్ని ఎనేబుల్ చేసుకోండి. సో దీంట్లో ఇంకొక ఎక్కువ యాడ్స్ కావాలంటే ఇంకొక ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ పర్టికులర్ వీడియో మనం ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక సెట్టింగ్ ఉంటుంది. ఇది వేటికి అంటే 8 minutes ఎబోవ్ ఉన్న వీడియోస్కి, ఇది 8 minutes కంటే ఎబోవ్ లెంత్ ఉన్న వీడియోస్కి ఈ మిడ్ రోల్స్ అనేవి ఉంటాయి. అంటే మనకు 2 కంటే ఎక్కువ యాడ్స్ వచ్చే విధంగా మనం ఆటోమేటిక్గా సెట్టింగ్ చేసుకోవచ్చు, లేదా మన నచ్చిన ప్లేస్లో యాడ్ వచ్చే విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ 8 minutes బిలో ఉన్న అంటే బిలో లెంత్ ఉన్న వీడియోస్కి స్టార్టింగ్ ఒకటి, ఎండింగ్ ఒకటి, లేకపోతే మిడిల్లో ఎక్కడైనా ఒక 2 యాడ్స్ అయితే వచ్చే విధంగా యూట్యూబ్లో అయితే సెట్టింగ్ ఉంటుంది. సో ఇది వేరే విషయం. నెక్స్ట్ ఏంటంటే మనం యాడ్సెన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత క్రియేట్ చేసుకోగానే మనకు అమౌంట్ అయితే అంటే రెవెన్యూ అయితే రాదు. యాడ్సెన్స్లో 4 steps ఉంటాయి. సో ఆ 4 steps కంప్లీట్ చేయాలి. యాడ్సెన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత 4 steps ఉంటాయి. ఒకటి వచ్చేసి మన అడ్రస్ డీటెయిల్స్ అంతా కూడా కంప్లీట్గా ఫిల్ చేసుకోవాలి. అంటే మన పోస్టల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కంప్లీట్ చేయాలి. ఎందుకు అంటే మన పోస్టల్ అడ్రస్ కరెక్ట్గా ఉంటేనే యాడ్సెన్స్ నుంచి మనకు ఒక పిన్ వస్తుంది. సో ఈ పిన్ ఎప్పుడు వస్తుందంటే యాడ్సెన్స్ ద్వారా మనకు అంటే మన యూట్యూబ్ ద్వారా ఎన్ని చేసిన అమౌంట్ అంతా కూడా యాడ్సెన్స్ అకౌంట్లోకి యాడ్ అవుతుంది. సో ఇలా యాడ్ అయిన అమౌంట్ ఒక $10 ఎప్పుడైతే దాటుతుందో అది అప్పుడు మనకు గూగుల్ వాళ్ళు అంటే ఈ యాడ్సెన్స్ వాళ్ళు ఒక పిన్ అనేది వెరిఫికేషన్ పిన్ అనేది పంపిస్తారు. సో ఆ పిన్ మనకు రావాలి అంటే మన అడ్రస్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో అది ఆధార్లో ఉన్న అడ్రసా, ఓటర్ ఐడిలో ఉన్న అడ్రసా, ఏ అడ్రస్ ఇస్తారు అనేది మీ ఇష్టం. ఏ అడ్రస్ ఇచ్చినా పిన్ అయితే మనకు వస్తుంది. మీకు పోస్టల్ అడ్రస్ మీకు ఇంటికి పోస్ట్ రావాలంటే మీరు ఏ అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే అడ్రస్ తర్వాత మీరు గూగుల్లో ఈ ట్యాక్స్ ఇన్ఫోని అంటే ఈ యాడ్సెన్స్లో యూఎస్ ట్యాక్స్ ఇన్ఫోని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన ఛానల్లో మనీ ఎర్నింగ్ చేస్తున్న కొద్దీ, రెవెన్యూ యాడ్ అయిన కొద్దీ మనకు మన రెవెన్యూ ఎప్పుడైతే $10 రీచ్ అవుతుందో లేదంటే 3 months లోపు మనకు యాడ్సెన్స్ నుంచి ఒక వెరిఫికేషన్ పిన్ అనేది పంపిస్తారు. ఆ పిన్ వచ్చిన తర్వాత మనము ఆ పిన్ని మనం యాడ్సెన్స్ అకౌంట్లో వెరిఫై చేయాలి. అంటే యాడ్సెన్స్ వెరిఫై హోల్డర్ మనమే అన్నట్టుగా యాడ్సెన్స్ అకౌంట్ హోల్డర్ వెరిఫై చేసుకోవడానికి ఆ పిన్ వస్తుంది, దాన్ని మనం వెరిఫై చేసుకోవాలి. అలా వెరిఫై చేసుకుంటేనే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది, లేదంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ రాదు. ఈ యాడ్సెన్స్ పిన్ వెరిఫై అయిన తర్వాతనే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి మనకు ప్రాసెస్ ఏముంటుందంటే అంటే ఈ గూగుల్ పిన్ వెరిఫై అయిన తర్వాత యాడ్సెన్స్ పిన్ వెరిఫై అయిన తర్వాత ఈ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ అయితే చేయాలి. దీనికోసం మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ కావాలి. ఇది కాకుండా స్విఫ్ట్ బిగ్ కోడ్ అని ఒక కోడ్ కావాలి. ఈ కోడ్ ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయడానికి యూజ్ అయ్యే ఒక కోడ్ అనమాట. అంటే యూట్యూబ్ అనేది ఇంటర్నేషనల్ కాబట్టి యూట్యూబ్ ఏషియా లేదంటే యాడ్సెన్స్ ఏషియా నుంచి మనకు అమౌంట్ అయితే వస్తుంది. కాబట్టి మనం ఈ స్విఫ్ట్ బిగ్ కోడ్ ఉంటేనే వాళ్ళు మనకు రెవెన్యూ అనేది మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయడం పాసిబుల్ అవుతుంది వాళ్ళకి, లేదంటే కాదు. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మన బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉంటుందో ఆ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్తే వాళ్ళు అడిగితే ఇస్తారనమాట.
అయితే దీనికోసం ఏంటంటే మీరు ఇంటర్నేషనల్ బ్యాంక్ అంటే నేషనల్ బ్యాంక్స్ని అయితే వాడండి. అంటే ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి కానీ ఇలాంటి బ్యాంక్స్ అకౌంట్ మీరు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇదివరకు ఆంధ్ర బ్యాంక్ ఎవరికైతే ఉండేదో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేది. ఎందుకంటే మన రెవెన్యూ అనేది చాలా లేటుగా అకౌంట్లో క్రెడిట్ అయ్యేది, మన బ్యాంక్ అకౌంట్లో ఒక్కోసారి 2-3 మంత్స్ కూడా పట్టేదన్నమాట. అదే నేషనల్ బ్యాంక్స్ అయితే మాత్రం ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో కాబట్టి మీరు నేషనల్ బ్యాంక్స్ని మీరు యాడ్ చేసుకోవడానికి అయితే మీరు ప్రిఫర్ చేయండి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు తొందరగా మీ యూట్యూబ్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది తొందరగా మీ బ్యాంక్ అకౌంట్కి క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇలా మీరు ఈ స్విఫ్ట్ బిగ్ కోడ్ అడిగితే వాళ్ళు ఇస్తారు. సో ఈ స్టెప్ మీరు కంప్లీట్ చేస్తేనే మీ బ్యాంక్ అకౌంట్ని అప్డేట్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సో అలా అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ యాడ్సెన్స్ వాళ్ళు ఒక థ్రెషోల్డ్ పెట్టారు, అదేంటంటే $100 అని చెప్పి. అయితే మీ రెవెన్యూ యూట్యూబ్ ద్వారా వచ్చిన రెవెన్యూ ఎప్పుడైతే $100ని రీచ్ అవుతుందో, $100 అంతకంటే ఎక్కువ ఎంత ఉన్నప్పటికీ సో ఆ అమౌంట్ని ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. అయితే యూట్యూబ్ ద్వారా ఎర్న్ చేసిన అమౌంట్ అంతా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అక్టోబర్లో ఉంటే November 31 లేదా November 30 వరకు ఎర్నింగ్ అయిన అమౌంట్ అంతా కూడా ఈ మంత్ 10 నుంచి 17 లోపు యాడ్సెన్స్ అకౌంట్లో యాడ్ అవుతుంది. యాడ్సెన్స్లో ఒకవేళ $100 ఎవరిదైతే క్రాస్ అవుతుందో వాళ్ళ ఆ అమౌంట్ యాడ్సెన్స్ వాళ్ళు ఎవ్రీ మంత్ 23rd మన బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ కాదు, ఎందుకంటే అది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది మీ బ్యాంక్ని బట్టి. కొంతమందికి 2 days పట్టొచ్చు, కొంతమందికి 3 days పట్టొచ్చు, ఇంకొంతమందికి ఇంకొక 1 week 10 days కూడా పట్టొచ్చు. కానీ అదైతే క్రెడిట్ అయితే అవుతుంది. కాకపోతే మీ బ్యాంక్కి వెళ్ళి మీరు తెలుసుకున్నట్టయితే అంటే మన బ్యాంక్లో క్రెడిట్ అయిన తర్వాత కూడా యాడ్సెన్స్ వాళ్ళు మనకు ఒక వెరిఫికేషన్ సంబంధించిన ఈమెయిల్ ఐడిని పంపిస్తారు. సో ఇలా మీకు క్రెడిట్ అయింది, మీరు ఒక 2-3 days మీరు ఆగి మీ బ్యాంక్లో అప్రోచ్ కండి, ఒకవేళ మీకు క్రెడిట్ కాకపోతే మనకు మెయిల్ వస్తుంది. సో దాంట్లో ఒక రిఫరెన్స్ నెంబర్ కూడా ఇస్తారు, దాన్ని బట్టి మన బ్రాంచ్లో అడిగితే వాళ్ళు మన ఫ్రెండ్స్ ఇలా మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని మన యాడ్సెన్స్ అకౌంట్లో అప్డేట్ చేస్తేనే అప్పుడు మన యూట్యూబ్ ద్వారా వచ్చే రెవెన్యూ అంతా కూడా మన బ్యాంక్ అకౌంట్కి అయితే వస్తుంది, లేదంటే రాదు. సో ఈ స్టెప్స్ అన్ని కంపల్సరీగా ఫాలో అయితేనే మనకు ఎర్నింగ్ వస్తుందన్నమాట. సో ఇదంతా కూడా ఏంటంటే కొత్తగా ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేస్తారో సో వాళ్ళకి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అనమాట. కొంతమంది తెలిసి తెలియక కూడా ఉంటారు, సో వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. బట్ అన్నీ తెలిసిన వాళ్ళైతే ఇవన్నీ అయితే చూడరు. అయితే ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో మీకు పూర్తిగా అర్థం కాలేదు, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు కామెంట్ బాక్స్లో కూడా రాయండి, నేను రిప్లై కూడా ఇస్తాను. సో ఈ వీడియో అయితే నేను కంప్లీట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.